ఎప్పుడు ఆయన జేబులు ఎట్లా నింపుకోవాలో చూసుకునే తప్ప ఈ మట్టి గుట్టలు పెట్టడం ఇసుక దందాలు చేయడం ఇవే తప్ప ఇంకా ఏమి కూడా ఆయన చేత కాదు. నేను మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. ఎమ్మెల్యే నా రైట్ లెఫ్ట్ ఇటు వస్తాడంట, గేట్లు తీస్తాడంట ఆయన. నేను అడుగుతుంది ఈరోజు వాస్తవం కూడా నా రైట్ లెఫ్ట్ ని ఈ క్షణం కూడా రా 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 అని బతిదాడుతూ ఉన్నారు. నిన్న రాత్రి కూడా అదో ఆయన పిలవంటున్నాడు, ఆయన ఇంటికి కూడా కూర్చున్నాడు, కూర్చొని రా అంటున్నాడు. ఇక చూడలేదక్క ఏడు కదక్క అలా అక్క ఆమెనే రమ్మంటున్నారు, అన్నాదక్క అన్నాదక్క రమ్మంటున్నారు. ఇక అంతేందుకు అంతకన్నా విచిత్రం ఏంటంటే ఇక నరసింహ ఈయనైతే మా అభ్యర్థం తెలుసు, అయినా ఈయన కూడా రమ్మంటున్నాడు. ఇక దిమాకిట్ల ఖరాబ్ అయిందేమో నాకు అర్థమవుతలేదు. నేను ఒకటే అంటున్నా, మనోహర్ రెడ్డి నువ్వు ఏమి చేసుకున్నా నా రైట్ నా లెఫ్ట్ చాలా గట్టిగా నువ్వు వచ్చి కళలు వస్తున్నా నేను రాను అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఏం చేయడం, నీకేం కథమైంది, నీ దుకాణం బంద్ చేసుకో, నీకేం కథమైపోయింది. నువ్వు చెప్పిన దొంగ మండలు అబద్ధపు మండలు ఇక అవి చెల్లవు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లనే నీకు ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసినాం. ఇక ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఫుల్ సినిమా 70mm సినిమా చూపించబోతున్నాం.